తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ పాంచనారసింహుడి సన్నిధిలో ఈవేళ నుంచి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు, జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వేడుకల్లో భాగంగా ఈవేళ ఉదయం 8:30 విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి వాచనం నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి. ఈ రోజు సాయంత్రం జరిగే అంకురార్పణ క్రతువులతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. స్వామివారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు. ఇక భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయనుంది. జూన్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం తెలిపింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించింది. ఇక ఆలయంలో ఇప్పటికీ ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలంటూ యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవ, శ్రీ సుదర్శన నరసింహ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలంటూ నిబంధన విధించారు. నేటి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇక ఇదే ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అందిస్తారు. ఫోన్లో గిరి. యాదాద్రిలో నేటి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా యాదాద్రి క్షేత్రంలో నేటి నుంచి 20 తేదీ నుంచి 22 వరకు స్వామివారి వార్షిక జయంతి ఉత్సవాలు నిర్వహించినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. ఉదయం 8:30 నుంచి విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి వచనం, లక్ష పుష్పార్చన, తిరువెంకటపతి అలంకరణ సేవతో పాటు సాయంకాలం జరిగే అంకురార్పణ, ఆవనం, గరుడ వాహనం, పరవాసు దేవ అలంకరణ సేవ కృతులతో పాటు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని ప్రధాన పూజారులు అదేవిధంగా దేవస్థాన అధికారులు కూడా తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిగా పేరు చేస్తున్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధిస్తున్నట్లు దేవాలయ అధికారులు కూడా తెలుపుతున్నారు. జూన్ 1 నుండి అమల్లోకి రానున్న నేపథ్యంలో సాంప్రదాయ దుస్తులు, ఆచారాలు తీసుకొస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా నిత్య కళ్యాణోత్సవం, సుదర్శన నరసింహ హోమం, వెండి జోడు సేవలతో పాటు ఆర్జిత సేవల్లో భక్తులందరూ ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి దేవస్థాన అధికారులు తెలుపుతున్నారు. అలానే గిరిక ఇప్పటి నుంచి కూడా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం కూడా డ్రెస్ కోడ్ కూడా అమలు చేయబోతున్నట్లు దేవస్థానం సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి నుంచి భక్తులకు సమాచారం ఇవ్వడంతో జూన్ నుంచి వచ్చే భక్తులు అలర్ట్ గా ఉండి సాంప్రదాయ దుస్తుల్లో రావడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ముందుగానే ప్రకటించారు. రైట్ గిరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.